జీమామా ఇదన్నా లాస్టా లేకపోతే ఇంకా టైం చేంజ్లు మెలికలు ఏమైనా పెడతారా అనేసి అయితే మనం అయితే చూద్దాం. ఎందుకంటే ఇంకా మనకు 10 గంటల స్లాట్లో అయితే ఒకటి ఖాళీ ఉంది. ఆ 10 గంటల స్లాట్లో ఏ సీరియల్ వస్తుంది అనేసి మనం తర్వాత మాట్లాడుకుందాం వేరే వీడియోలో. ఇక్కడైతే మనకు కొత్త సీరియల్ రుణానుబంధం అనే సీరియల్ దాదాపు 5 నెలల తర్వాత అయితే ఈరోజే ఫస్ట్ ఎపిసోడ్ అయితే రాబోతుంది. కానీ ప్రమోషన్స్ అనేది అస్సలు జరగలేదని నాకైతే అనిపించింది. ఎందుకంటే ఒక యాక్టర్ కూడా వచ్చి రుణానుబంధం సీరియల్ గురించి ఒక మాట చెప్పిన మాట అయితే పోలేదు. ఎందుకు ఇంత నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారో నాకైతే అర్థం కాలేదు. చూద్దాం ఏం జరుగుతుంది అనేసి. ఫస్ట్ వీక్ టీఆర్పీ ఫస్ట్ ఎపిసోడ్ వచ్చిన తర్వాత మనం దాని గురించి అయితే మాట్లాడదాం. అది అయిపోయిన తర్వాత మేఘ సందేశం సీరియల్ ఇన్ని రోజులు మనం 7 PM నుంచి 7:45 PM వరకు అయితే చూస్తాను. కానీ ఇక్కడ మేఘ సందేశం సీరియల్ అయితే ఇక్కడ 7:30 నుంచి 8 వరకే, అంటే జస్ట్ మనకు 30 minutes మాత్రమే టీవీలో అయితే టెలికాస్ట్ అవుతుంది. కానీ మనకు అఫిషియల్గా మాత్రం 22 నిమిషాలు మాత్రం వస్తుంది. 8 నిమిషాలు యాడ్లు వస్తాయని మీ అందరూ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ మేఘ సందేశం సీరియల్ కూడా మనం మేఘ సందేశం 2 అని చెప్పుకోవచ్చు. కొత్త సీరియల్ లాగానే ఈరోజు నుంచి చూడండి. ఎందుకంటే ఈరోజు నుంచి ఒక హీరో హీరోయిన్ ఫ్రెష్ స్టోరీతో అయితే మనకైతే వస్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా మేఘ సందేశం ఫ్యాన్స్ కూడా బాగా చూస్తారని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా సపోర్ట్ అయితే ఉంటుంది, మంచి టీఆర్పీ రేటింగ్ కూడా వస్తుంది అనుకుంటున్నాను. అదే అయిపోయిన తర్వాత మనకు చామంతి సీరియల్ కూడా మనకు 7:45 నుంచి 8:30 వరకు అయితే టెలికాస్ట్ అయ్యేది. కానీ ఇప్పుడు 7:30 కాకుండా 8 PM నుంచి 8:30 PM వరకు అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. చామంతి సీరియల్లో నెంబర్ 1 పొజిషన్ అయితే కైవసం చేసుకునింది. కానీ ఈ వీక్ నుంచి అయితే కొంచెం ఇంకా స్టోరీ అనేది డెవలప్ అవ్వాలి. డెవలప్ అయిన తర్వాత ఖచ్చితంగా మంచి టీఆర్పీ రేటింగ్ రావాలని నేనైతే కోరుకుంటాను. ఇంకా యాజ్ యూజువల్గా జేమ్స్ సీరియల్, అలాగే జగదాత్రి, ఆటో విజయశాంతి సీరియల్ ముందు టైమ్స్ ఏమైతే ఉన్నాయో ఆ టైంలోనే కంటిన్యూ అవుతాయి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేఘ సందేశం ఫ్యాన్స్ వెయిట్ చేయండి సాయంకాలం రివ్యూ కోసం. అలాగే మన రుణానుబంధం సీరియల్ ఎలా ఉంటుంది అనుకుంటా అంటారు కింద కామెంట్ చేయండి. లైక్ చేయడం అసలు మర్చిపోతండి. థ్యాంక్ యూ సో మచ్.